హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా గుండెలో దడగా ఉంటుందని, లేదా గుండెలో నొప్పిగా ఉంటుందని, లేదా ఏదైనా సమస్య రావచ్చా, వాల్స్ ఏమైనా బ్లాక్ అయి ఉంటాయా, లేదా గుండె పనితీరు తగ్గిందా, గుండె వేగంగా కొట్టుకుంటుందా, లేదా ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు, లేదా ఏదైనా టైంలో హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న భయం, హార్ట్ ఎక్కువగా కొట్టుకున్నట్టుగా ఫీల్ రావడము. సో ఇలా చాలా రకాలైనటువంటి గుండె సంబంధిత సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతున్నారండి. ముఖ్యంగా ఈ జనరేషన్లో అతి చిన్న వయసులో కూడా చాలా మందికి హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు ఏ సమయంలో వస్తుందా తెలియక ప్రతి ఒక్క చిన్న భయానికి కూడా మనం ఎక్కువగా చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. ఎడమ చేతులు ఆగుతూ ఉన్నా కూడా ఇది గుండె ఎఫెక్ట్ ఏమో, ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు కదా ఎడమ చేతులు ఆగుద్ది గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు అని. ఇలా చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఈ గుండెకు బలాన్ని ఇవ్వడానికి, గుండెను స్ట్రాంగ్గా ఉంచడం కొరకు, ఏమైనా బ్లాక్స్ ఉన్నా సరే క్లియర్ చేయడం కొరకు ఈరోజు నేను కొన్ని అద్భుతమైన చిట్కాలు, అదేవిధంగా కొన్ని అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ముఖ్యంగా గుండె సమస్యతో బాధపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు సమస్య ఉన్నా, లేదా సమస్య ఉందని డౌట్ ఉన్నా, లేదా సమస్య అసలుకి లేకున్నా కూడా మీరు నిరభ్యంతరంగా ఎలాంటి భయం లేకుండా ఇప్పుడు నేను చెప్పే వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉండవు. కొన్ని రకాలైనటువంటి చిట్కాలు చెప్తాను, వీటిని జాగ్రత్తగా వినండి అండ్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. మీకు ఏది వీలైతే, ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? సో అందులో మొదటి చిట్కా వచ్చేసి మారేడు చెట్టు. మారేడు చెట్టు దాదాపు చాలా మందికి కూడా అందుబాటులోనే ఉంటుంది. సో ఈ మారేడు చెట్టు యొక్క బెరడును తీసుకొని వచ్చి, కొద్దిగా చెక్కి తీసుకొని వచ్చి, దానిని ఒక 1/2 లీటర్ నీటిలో కొద్దిగంత బెరడుని కచ్చపచ్చగా దంచి 1/2 లీటర్ నీటిలో వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత కొద్దిగా అయిన తర్వాత కొద్దిగా నీరు ఇంకిపోతుంది కదా, ఇంకిపోయిన తర్వాత ఆ నీటిని వడబోసుకొని టీ కప్పులో సగం మోతాదులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ గుండె పట్టుకోవడం, గుండె దడ, గుండె ఆయాసము, ఎక్కువగా కొట్టుకోవడం లాంటి సమస్యలు లాంటివి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి చిట్కా. ఇక రెండవ చిట్కా, తరచుగా గోరువెచ్చటి నీటిలో ఒక లెమన్, అదేవిధంగా కొద్దిగా తేనె, 1 లేదా 2 చెంచాల తేనె కలుపుకొని ఉదయం పూట పరిగడుపునే తాగుతూ ఉన్నా కూడా ఈ గుండె సంబంధించినటువంటి నాళాలన్నీ కూడా, బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి గుండెకు కూడా మంచి బలాన్ని చేకూర్చడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇది కూడా, ఓకేనా? ఇకపోతే మరొక చిట్కా. సో దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే తెల్లమద్ది చెక్క అని ఉంటుందండి. ఈ తెల్లమద్ది చెక్కలు కొంచెం దొరకడం కష్టమైన తెల్లమద్ది చెక్క చూర్ణం అయితే మనకు అందుబాటులో ఉంటుందండి. అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో ఈ తెల్లమద్ది చూర్ణం అంటే దీన్ని అర్జున అని కూడా పిలుస్తుంటారండి. కొన్ని షాపులలో, కొన్ని కంపెనీలు అర్జున చావ్లా అని చూర్ణాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ అర్జున చావ్లా చూర్ణాన్ని కూడా మీరు రోజు ఒక పెద్ద గ్లాసు నీటిలో 1 చెంచా చూర్ణాన్ని వేసి నిదానంగా మరగనిచ్చి, కొద్దిగా మరిగిన తర్వాత దాన్ని ఒక టీ గ్లాస్ మోతాదుగా వచ్చిన తర్వాత దాన్ని ఉదయం పూట కొద్దిగా తేనె కలుపుకొని ఒక టీ లాగా తాగుతూ ఉండాలి. ఇలా తాగుతుంటే అర్జున అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. గుండెకు మంచి బలాన్ని ఇస్తుంది, గుండె చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది, అదేవిధంగా బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది అండ్ దాని యొక్క వేగాన్ని క్రమబద్ధపరుస్తుంది. ఒకవేళ లో ఉంటే హై చేస్తుంది, హై ఉంటే లో చేసి నార్మలైజ్గా చేయడానికి ఈ అర్జున అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా అర్జునారిష్ట అనే సిరప్ కూడా లభిస్తుందండి. ఈ కషాయాలు మేము చేసుకోలేము సార్, మాతోటి ఇది ఎక్కడ అవుతుంది, మేము సిటీలో ఎక్కడన్నా ఉంటాం, ఈ కషాయాలు ఎక్కడంటే అర్జునారిష్ట అని మీకు సిరప్ కూడా లభిస్తుందండి. ఇది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో చాలా సులువుగా లభిస్తుంది అర్జునారిష్ట అనేది. లేదా మీరు ఇంట్లో కూర్చొని అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో దేంట్లో అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీనిని ఒక మూతడు, దాని మీద మూత వస్తుంది కదా, ఆ మూతడు టానిక్కి 2 మూతల నీళ్లు కానీ 3 మూతల నీళ్లు కానీ కలుపుకొని ఉదయము, రాత్రి 2 పూటల అన్నం తిన్నాక 1/2 అవర్ తర్వాత తాగుతూ ఉండాలి. ఇలా తాగుతూ ఉన్నా కూడా మీకు ఈ గుండె సంబంధించినటువంటి సమస్య తగ్గిపోయి గుండెను మంచి ఉక్కులాగా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది ఈ అర్జునారిష్ట. మరొక చిట్కా ఉంది, మరొకటి కూడా అబానా మాత్రలు. ఇవి హిమాలయ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారండి అబానా మాత్రలని. ఈ అబానా మాత్రలు కూడా చాలా అద్భుతంగా మంచిగా, ఇవి కొలెస్ట్రాల్, టోటల్ బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ని కూడా అదుపులోకి తీసుకొని వస్తుంటుంది. సో ఒకవేళ కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారికి మెయిన్గా వచ్చే సమస్యలు హార్ట్ అటాక్లు ఇలాంటివి కాబట్టి ఈ కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు కూడా దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే తప్పకుండా మంచి ప్రయోజనం పొందడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనా? ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే, ఇంకొకటి కూడా మీకు తెలిసిన, చాలా మంది కూడా తెలిసిన చిట్కా ఉంది. ఒకటి ఏంటి, తమలపాకు. 1-2 తమలపాకులు, ఒక వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్కను మెత్తగా దంచి
నూరి ముద్దలాగా చేసి దానిలో ఒక చెంచాడు తేనె కలిపి ఉదయం పూట పరిగడుపునే రోజు తప్పించి రోజు వేసుకుంటూ కొంచెం వేడి చేస్తుంది కాబట్టి రోజు తప్పించి రోజు ఉదయం పూట పరిగడుపునే తీసుకుంటూ ఉండి తీసుకున్నాక అర్ధగంట దాకా ఏమీ తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఇది శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నింటినీ తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తీసేసి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, ట్రైగ్లిజరైడ్స్ని అదుపు చేస్తుంది, రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది, గుండెకు కూడా మంచి బలాన్ని ఉక్కులా తెస్తుంది. ఇది ఒక్కటి చేసుకున్నా చాలు. కనీసం మనకు అందుబాటులో ఉన్న ఈ ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకున్నా సరే మీ గుండె అనేది పదిలంగా ఉక్కులాగా ఉంటుందండి. అండ్ అదేవిధంగా రోజువారీ ఎక్సర్సైజ్లు, ఓకేనా, హార్ట్ సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటుందండి. అదేవిధంగా బాడీని కొద్దిగా కష్టపెట్టాలి ఉదయం పూటనే. కష్టపెట్టి మీరు రోజు 1 గంట కనుక మీ ఉదయం పూట మీరు శరీరానికి కొద్దిగా కష్టాన్ని కలిగించి చెమట చిందించినట్లయితే 23 గంటలు తర్వాత 23 గంటలు మీరు చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉండడానికి మీ శరీరం మీకు సహకరిస్తుంది. సో శరీరాన్ని కష్టపెట్టక ఎప్పుడు ఇలా ఒకే రకంగా కూర్చోవడాలు, ఒకే రకంగా పనులు, రొటీన్ వర్క్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వు అధికంగా పెరిగి రక్త ప్రసరణకు అడ్డుపడి ఈ గుండెకు సరిగా రక్త ప్రసరణ లేక బ్లాక్స్ క్లోజ్ అంటే వాటి యొక్క వాల్స్ అనేవి క్లోజ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్ వచ్చే ముందు అది మనకు చాలా రకాల సింప్టమ్స్ ఉంటుంది. వెంటనే ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ అనేది రాదండి. అది చాలా రేరు. 100లో ఒక 5 to 10% మెంబర్స్ మాత్రమే సడన్ విషయాలు విన్నా, సడన్ గా ఏదైనా భయానికి సంబంధించిన ఇలాంటి జరిగినప్పుడు గుండె వేగం అనేది ఒక్కసారిగా పెరగడం వల్ల బ్లాక్స్ అయిపోయి ఈ హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. కానీ సహజంగా గుండె పనితీరు తగ్గిపోతుందని తెలియడానికి మనకి ఎన్నో రకాలైనటువంటి సిమ్టమ్స్ మన శరీరం మనకు అందిస్తుంది. వాటిని మనము గుర్తించిన వెంటనే కనుక చికిత్స తీసుకున్నట్లయితే తప్పకుండా మళ్ళీ మనము తిరిగి ఆరోగ్యవంతంగా కావడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా దాదాపుగా చనిపోరండి, చాలా రేర్ పరిస్థితుల్లో. అదేవిధంగా చాలా మంది కూడా మామూలు ప్రథమ చికిత్సలాగా చేయించుకున్నా కూడా కొంతమంది హార్ట్ స్ట్రోక్ నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. కాబట్టి హార్ట్ గురించి పెద్దగా అన్ని విషయాల్లో భయపడాల్సిన, బట్ జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే 6 monthsకి ఒకసారి కానీ లేదంటే 1 yearకి ఒకసారి కానీ ఈసీజీ కానీ ఇలాంటి కొన్ని టెస్టులు చేయించుకోవడం వల్ల మీకు ముందుగానే మీ ఆరోగ్యాన్ని ఏమైనా హెచ్చరిస్తుందా ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్రమం తప్పకుండా ఏదైనా ఒకటైనా కంటిన్యూగా వాడండి, తప్పకుండా మంచి ఫలితాలు మీరు దీనివల్ల పొందుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.